ఈరోజు ఎపిసోడ్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి చెప్పుకోవడానికి, అన్ని పాయింట్స్ ఉన్నాయి. వీడియో మొత్తం చూసిన తర్వాత గ్యారెంటీగా మీరు అందరూ సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ముడల్ ఈ పాయింట్లు బాగా కవర్ చేసేవరా, మేము చూడలేదురా, సూపర్ రా అనేసి అందరూ అనుకునేటట్టుగా ఇంప్రెసివ్గా ఉంటుంది ఈ వీడియో. మొత్తం చూడండి ప్లీజ్ నాయన, మొత్తం చూసి కామెంట్ పెట్టండి. ఎక్సలెంట్ వీడియో ఇది. టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్స్, టూ మచ్ ఆఫ్ ఫన్, టూ మచ్ ఆఫ్ ఎనర్జెటిక్గా ఉంటుంది వీడియో. ఉడాల్ ఈజ్ బ్యాక్ అనేటట్టుగా ఉంటుంది. సో వీడియో మొత్తం చూడండి, దయచేసి చూడండి, ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. సో ఫస్ట్ మామ సబ్స్క్రైబ్ చేయండి మామ. దాంతోపాటుగా ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేస్తేనే వీడియో స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి. చేశారా? చెయ్యమ్మా తల్లే ఓ అని చేయండి. లైక్ చేసిన తర్వాతే వీడియో స్టార్ట్ చేయండి. లైక్ చేయండి. కనీసం ఒక 10,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు 10,000 వదిలేమమ్మా, 2 లక్షల మంది 1.5 లక్షలు చూస్తే 1.5 లక్షల మంది లైక్లు కొడితే ఏమవుద్ది? పోయేదేముంది? ఒక్కరోజు కొట్టి చూడు, అందరు లైక్లు కొట్టి చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి. మామ ప్రతిరోజు 12-1 గంట దాకా నా వీడియో కోసం వెయిట్ చేసి చూస్తుంటారు కొంతమంది. ఒక్క లైక్ కొట్టలేరు మామ. 20-30 మినిట్స్ వీడియో చూసేవాళ్ళు. అనిపించదా మీకు ఒక్కరోజు కూడా ఉడాలి కానీ సర్ప్రైజ్ చేద్దామని? జస్ట్ సర్ప్రైజ్ చేయండి ఈరోజు, ప్లీజ్ సర్ప్రైజ్ మీ. లైక్లు కొట్టండి. సో స్టార్టింగ్ ఎపిసోడ్లో ఈరోజు మొత్తం మీద ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ గేమ్కి దాసోహం, కానీ ఒక్క విషయం తప్పించి. తర్వాత రీతు చౌదరి గేమ్కి దాసోహం, ఒక్క విషయం తప్పించి. తర్వాత తనూజ గారి గేమ్కి గేమ్ ఏడుందరా, దాసోహం కాలేదు. విషయం చెప్తాను తనూజ గారి రిలేటెడ్ కూడా. సంజన గారి బ్రెయిన్కి దాసోహం. ఉడాల్ గారు ఈరోజు సుమన్ శెట్టి గారి గేమ్కి దాసోహం, కానీ ఒక్క విషయంలో నో. తర్వాత భరణి గారి సంచాలక్కి దాసోహం, మామూలుగా లేదు. అలా ఒక్కొక్కటి విచ్చలు విడిగా చెప్పేద్దాం, మాట్లాడుకుందాం. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. డెమాన్ పవన్ సైలెన్స్కి దాసోహం, కానీ ఒక్క దాంట్లో నచ్చలేదు. ఇలా రకరకాల పాయింట్స్ అన్నీ ఉన్నాయి. మన మాస్క్మెన్ హరీష్ గారి గేమ్కి దాసోహం అవ్వలేదు. ఇంక ఇంజురీ అని కూర్చుంటే కష్టం, చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మన హరీష్ గారు. సో ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. మోస్ట్ ఎనర్జెటిక్ వీడియో, ఎనర్జెటిక్ రివ్యూ ఆఫ్ దిస్ ఇయర్. ఎందుకంటే అంత బాగా అనిపించింది నాకు ఈరోజు ఎపిసోడ్. అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయన్నమాట, అన్నింటి కవర్ చేస్తా. ఫస్ట్, ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని, కన్నైనా కొట్టవే జిగేలు రాని అనేసి ట్యాబ్ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆ పాట వచ్చింది, ఎర్లీ మార్నింగ్ సాంగ్ అది. అందరూ డ్యాన్స్ బాగా వేశారు. ఏమీ లేదండి, డ్యాన్స్ కదలట్లేదు, మన వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. లాస్ట్లో ఒక్కసారి పాట వేస్తావా జిగేలు రాని, నా పాట లచ్చ అనే దగ్గర మాత్రం ఊపొచ్చింది అందరికి. ఏం లేదు, ఇంకా మిగతా అంతా నిల్ డెస్పరాను, డ్యాన్స్ లేదు, ఏం లేదు. సంజన గారి కెమెరాతో మాట్లాడుతూ మర్చిపోయిన సంజన గారి రిలేటెడ్ కూడా అన్నాను కదా, మాస్టర్ మైండ్ అని, కానీ ఒక్కచోట నచ్చలేదు. అదని గురించి కూడా చెప్తా. ఫస్ట్ కెమెరాలతో మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్యాన్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పారు. మొన్న లెటర్ మాట్లాడి వచ్చింది, అది ఫ్యాన్స్ కోసమే అనుకుంటా. మొన్న లెటర్ వచ్చింది, ఇంట్లో వాళ్ళ నుంచి ఆడియో వచ్చింది. ఆ తర్వాత నుంచి నేను ఎనర్జెటిక్గా ఉన్నాను, 2-3 డేస్ నుంచి సూపర్ ఎనర్జెటిక్గా ఆడుతున్నాను ఉన్నాను. కానీ ఫిజికల్ టాస్క్ల విషయానికి వస్తే యంగర్ పీపుల్ నాకంటే 12-13 ఇయర్స్ వీళ్ళతో పోటీ పడడం అంత ఈజీ కాదు. స్టిల్ నేను గివప్ ఇవ్వకుండా పోటీ పడుతున్నాను. ఎవరు ఏం చేస్తున్నారు, నా చుట్టూ ఏం జరుగుతుంది అనే స్ట్రాటజీలు అవి ఇవి నాకు ముందే పసికెడతాను, 6th సెన్స్. ఈ సీజన్లో ఏమైందంటే డబ్బా ఎక్కువ అండి అందరికీ. మాస్క్ మ్యాన్ హరీష్ డబ్బా, సంజన గారు ఇప్పుడు డబ్బా, భరణి గారు రోజు డబ్బా, అందరూ డబ్బా మాత్రం వదలట్లేదు. 6th సెన్స్తో అన్నీ కనిపెట్టేస్తున్నానని సంజన గారు అన్నారు. ఆ తర్వాత జరిగింది చెప్తానండి. టాస్క్ డైరెక్ట్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. 5 రౌండ్లో స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క రౌండ్లో ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు అబ్జర్వ్ చేయని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఒకనొక సిచ్యువేషన్లో ఇది అబ్జర్వ్ చేస్తుంటారు. తనూజ గారు కళ్యాణ్ బట్టలు లేసిపోతుంటుంది, ఆల్మోస్ట్ ఇంక టీషర్ట్ లేసిపోయి మొత్తం వీపుతో సహా కనపడుతూ ఉంటుంది. ఆడేది వదిలేసి ఆ అమ్మాయి ఆ టీషర్ట్ని వదిలేస్తుంది. టీషర్ట్ ఇలా కప్పడానికి ట్రై చేస్తుంది. సూపర్ అనిపించింది ఆ పర్టికులర్ది. అది ఒక్కటే పాజిటివ్ ఈరోజు. ఇంకొక దాంట్లో మాత్రం అయ్యో అనిపించింది అంతే. మిగతా అదంతా తనూజ గారిని చూస్తే చిరాకు దొబ్బింది. ఉన్నదన్నట్టు చెప్తాం, మంచి చెప్తాం, చెడు చెప్తాం, మొత్తం తాట తీసి వదిలేద్దాం. ఈరోజు టాస్క్ రివ్యూ. టాస్క్ వచ్చి నెత్తురికి మరిగిన హంగ్రీ హిప్పో. ఆ టాస్క్ హంగ్రీ హిప్పో టాస్క్ పెట్టారు. 5 రౌండ్స్ పెట్టారండి. 5 రౌండ్స్లో దిగ్విజయంగా రెడ్ టీమ్ గెలిచేసింది. 3 కొట్టేశారు, వీళ్ళు 2 కొట్టేశారు. ఈజీగా గెలిచేశారు. సో ఈజీగా కదా, టఫ్గా గెలిచేశారు. ఆ పక్క చిరుతపులు లాంటి 3 అమ్మాయిలు, ఆ 3 అమ్మాయిలు 3 తోడుగా తెచ్చుకొని జంట గేమ్, గ్రూప్ గేమ్ ఆడేశారు నైస్గా. దాని గురించి కూడా మాట్లాడతా, తప్పేం కాదు. స్టిల్ వాళ్ళు ఆడలేదు అన్నట్టుగా అతి తెలివి ప్రదర్శించారు తనూజ గారు అండ్ రీతు గారు. లైవ్ చూసిన వాళ్ళు మోసం చేయగలుగుతారా? నో వే. ఇప్పుడు ఏం జరిగిందంటే
బిగ్ బాస్ విసరకూడదని చెప్పాడు, పట్టుకొనే ఉండాలి. విసిరితే ఏముంది, ఫైట్ చేసుకోవాలి నాన్న, మీరు కొట్టుకోవాలా, మామూలుగా ఉండకూడదు కంటెంట్ అనేసి విసరకూడదనేసి రూల్ పెట్టాడు. తర్వాత బిగ్ బాస్ ఆరెంజ్ లైన్ దాటిన తర్వాత ఇంకా ఏం చేయడానికి లేదు. ఆరెంజ్ లైన్ హిప్పో దానికి ఒక 2 అడుగులు ముందు ఉంటుంది. అది ఎందుకు పెట్టారంటే ఇంకా ఫైట్ చేసుకుంటే వెళ్ళి దెబ్బలు తగలుతాయేమో, సంథింగ్ ఆ హిప్పోకు తగలుతారు కదా తలకాయలు అనేసి ఆ రూల్ పెట్టాడు. ఇంకా అంతే రూల్స్. సంచాలకులుగా భరణి గారిని పెట్టారు. భరణి గారు సంచాలకులుగా 1000% ఎఫర్ట్స్ పెట్టి టూ గుడ్ అండి. మిస్టేక్స్ మోస్ట్లీ లేకుండా, అంటే స్వయంకృత అపరాధం ఫార్చునేట్గా, అంటే తెలిసి ఇంటెన్షనల్ మిస్టేక్స్ ఏమీ చేయలేదు. అతనికి ఏదో లాభం ఉందనో, అతనికి ఏదో ఇబ్బంది అనో, అతనికి తరపున వాళ్ళకి ఇబ్బంది అనే ఇంటెన్షనల్ మిస్టేక్స్ ఒక్కటి కూడా చేయలేదండి భరణి గారు. ఓన్లీ సంచాలకులుగా చేసినప్పటికీ సంచాలకులుగా పర్ఫెక్ట్గా చేశారు, అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా చేశారు. ఈవెన్ ఆ టాస్క్ కష్టం, కొంతమంది ఎగతాళి చేస్తున్నాం కానీ సోషల్ మీడియాలో ఏంట్రా వైస్ సంచాలకులను పెట్టుకున్నారు, ఇద్దరిని పెట్టుకున్నారు. ఆయన ఫస్ట్ వచ్చేసరికి శ్రీజ, దివ్యాని పెట్టుకున్నారు. శ్రీజ ఆటలోకి వచ్చిన తర్వాత దివ్య అండ్ డెమాన్ పవన్ పెట్టుకున్నారు. పెట్టుకున్న దానికి మనం అందరం ట్రోల్ చేసాం, కానీ అది మంచి పని. ఎందుకంటే ఆ బాలు, ఆ ఆట ఎలాంటిదంటే ప్రతి చోట నుంచి పడుతుంది. అందరూ వేరే రూమ్లోకి వెళ్ళి ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్గా స్ట్రిక్ట్గా జరగాలంటే 2-3 ఉండి చూస్తూ ఉంటేనే బాగుంటుంది అనేసి ఆయన పెట్టుకున్నాడు. వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ కూడా ఆడిన విధానం, మధ్యలో పాజులు చెప్తూ ఉన్న విధానం ఎక్సలెంట్. అంతే, భరణి గారు చాలా బాగా చేశారు. ఆయన దాంట్లో మిస్టేక్సే లేవు. ఆ మిస్టేక్స్ అనుకున్న వాటికి కూడా ఏమేమి జరిగింది అనేది క్లియర్గా చెప్తాను. రౌండ్ నెంబర్ 1 అయితే కొంచెం బిగ్ బాస్ టీము కళ్యాణ్, ఇమాన్యుయల్స్ వాళ్ళ టీంకి కొంచెం ఫేవర్ చేసినట్టుగా అనిపిస్తుంది. స్టిల్ సూపర్ ఆడారు కాబట్టి నేను పట్టించుకోను ఇంకా. ఎందుకంటే నేను లైవ్ చూశాను కాబట్టి పర్టికులర్గా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసారు 2-3 బాల్స్ క్లియర్గా, ఇంకెవ్వరు లేరు అక్కడ. అదొక్కటే నచ్చలేదు నాకు. ఆ తర్వాత సరికి పైన నుంచి వేశారు ఫస్ట్. ఇది భలే స్ట్రాటజీ స్వామి, రీతుది అండ్ తనుజ గారిది. ఎందుకంటే నేను లైవ్ చూసిన వాడిని వాళ్ళ సోఫాల్లో నుంచి కింద ఉంది, సోఫాల పక్కన ఉంది అనేసరికి నేను నమ్మా. ఎందుకంటే అది చూపించాలి, పైన నుంచి వేసింది డైరెక్ట్గా. ఇది వాళ్ళు బాల్ తీసుకున్నారు, ఇమాన్యుయల్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అనేసరికి సోఫాల దగ్గర ఉండింది అనేసరికి నేను నమ్మాను. కానీ లైవ్లో చూడండి ఎంత మోసం చేశారు, ఎంత స్ట్రాటజికల్గా. ఎవరు లేరు అక్కడ. ఇమాన్యుయల్ టీం మొత్తం లోపల పోయి ఉన్నది, బాల్ పైనుంచి పడింది, పట్టుకునేసి లోపల వేసేసిన తర్వాత ఇమాన్యుయల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేసరికి ఇదిగో ఈ సోఫా కింద ఉండింది అన్నారు. సోఫా దగ్గర నుంచి వచ్చింది అనేసరికి ఇద్దరు ఒకేసారి రీతు అండ్ తనుజ గారు అనేసరికి నమ్మేశాడు. హరీష్ గారికి మీరు ఇంకా చెప్పొద్దు, రెడ్ టీంకి తెలియదు కాబట్టి ప్రస్తుతానికి అక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు, వాళ్ళని మిస్లీడ్ చేద్దామని చెప్పుకున్నారు. సూపర్, ఫస్ట్ రౌండ్లో భలే వేశారు రీతు అండ్ తనుజ. ఆ తర్వాత సరికి తనుజ గారు వచ్చేసి బేరసారాలు మొదలుపెట్టారు. ఇక్కడ ఓన్లీ కొన్ని బేరసారాలు చూపించారు, ఎక్స్ట్రా బేరసారాలు మళ్ళీ లైవ్లో జరిగినవి కూడా చెప్తాను. ఒక బేరం వచ్చేసరికి ఇమాని వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చేసి ఇద్దరు మనందరం కలిసి ఆడదాం, ఓకేనా, మాకు కొంచెం హెల్ప్ చేయండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ కంటెంట్ అయిపోయింది. ఇమాన్ కలిసి ఆడితే ఏం లాభము, అయిపోయేది ఏంది, నేను కంటెంట్ అవ్వద్దు అంటే ఎన్నిసార్లు అవుతారు కంటెంట్. ఇది కొంచెం జోక్ సెన్స్లోనే మాట్లాడారు, స్టిల్ బాగాలేదు. టీమప్ అవ్వడానికి వీళ్ళు ఒప్పుకోకపోతే ఇంకా ప్రెజర్ చేసినట్టు ట్రై చేశారు. ఇదంతా మాట్లాడుకున్నారు, వీళ్ళు ఒప్పుకోలేదు. కళ్యాణ్తో అంటే రీల్ టీమ్ గేమ్ అంటాడు అనేసి ఇమానిల్ అంటాడు అనేసి అంతా మాట్లాడుతుంటారు. నేను లైవ్లో జరిగింది తెలుసా, మళ్ళీ సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మనం కలిసి ఆడదాం, జాగ్రత్తగా ఆడదాం, వాళ్ళని ఓడిచ్చేద్దాం అట్టి ఇట్ అంటే ఆయన ఓకే అంటాడు. బాల్ ఎవరైనా తీసుకోండి అనే సెన్స్లో అంటారు, బాల్ ఎవరైనా తీసుకోండి, కానీ ప్రెజర్ మాత్రం వాళ్ళ మీద పోటీ పెడదాం, మనం వాళ్ళని లాగడానికి ట్రై చేద్దాం, బాల్ మనము టీంలో ఎవరో ఒకరు తీసుకుందామని. ఈ టీము అప్ అయింది వాళ్ళే, టీం అప్ ఫస్ట్ కలిసింది వీళ్ళ టీమే స్ట్రాటజీలు ప్లే చేశారు అందరితో గుర్తుపెట్టుకోండి. తర్వాత సరికి రౌండ్ 2 స్టోర్ రూమ్లో, ఇది లైవ్లో చూసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. స్టోర్ రూమ్ దగ్గర శ్రీజ అండ్ ఇమానిల్ మాత్రమే ఉంటారు. కసక్కనే వాళ్ళ దగ్గర రాగానే స్టోర్ రూమ్లో పెట్టేసి బజర్ కొట్టారు. ఇమానిల్ పట్టుకొని క్లియర్గా వచ్చాడు. ఏ మాటకా మాట స్వామి ఇమానిల్, అది బాడీనా బాక్స్ ఆఫీసా అని అనాలనిపించింది ఇమానిల్ ఈరోజు ఆడ చూస్తే. ప్రతి బాల్ పొట్టతో సార్ నలిగిపోయి ఉంటుంది ఇమానిల్ది. బెట్టి కౌగులించుకొని ఎంతమంది ఫైట్ చేసినా, ఎంతమంది లాగినా, దాంతోపాటుగా వాళ్ళ టీం మెంబర్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నా తను కూడా లాగుతూ తోస్తూ ఉంటానే ఉన్నాడు కదా, కదలనివ్వలే బాల్ని. అన్ని రౌండ్స్ బాలు పొట్ట కతుక్కున్న బాలు, పొట్టకు అయస్కాంతం ఉంటే ఎలా ఉంటుందో, ఆ ఐరన్ బాల్ అయితే ఎలా ఉంటుందో అంతకంటే గట్టిగా అదుముకొని అలాగే ఉన్నాడు. ప్రతి రౌండ్లో అలాగే ఉన్నాడు. మనోడు ఇమానియల్ గానే అన్నాడంటే అయిపోయిందట. అట్ట అరిచాడంటే తోసుకుని వెళ్తున్నాడు. అదే అరుపు విని ప్రతిసారి కళ్యాణ్ కూడా అట్టే తోసేస్తున్నాడు. 5-6 మందిని కూడా తోసేసి అలా ఓకగా గెలుస్తున్నాడు. అలా ఓక అనకూడదు, కష్టంగానే గెలిచేది విధానం మాత్రం అలక ఓక కనపడుతుంది. ఆ కష్టం మామూలు కష్టం కదా వాళ్ళిద్దరిది. అండ్ మీలో కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళకి నేను చెప్తాను, ఈజీ కదా, బలవంతులు లేరు. బలవంతులు ఎవరు లేరు అక్కడ. ఒక డెమాన్ పవన్ మాత్రం లేడు, భరణి గారు లేరు,
వాళ్ళు ఉండున్నా కూడా వీళ్ళిద్దరు బాగా ఆడేవాళ్ళే. వీళ్ళిద్దరి దగ్గర కసి కనపడట్లేదా? లెక్క పెడుతున్నారు అసలు. ఏది ఎక్కడ తగులుతుందో కూడా చూసుకోవట్లే ఇమానిల్. మనోడు ఆడతాడు అనుకున్నారు ఇమానిల్ అనే పర్సన్ ఈ రకమైన ఫిజికల్ టాస్క్లు ఆడతాడని నేను కల్లా కూడా అనుకోలే. ఊరికే కుళ్ళు జోకులు వేసుకుంటా ఉంటాడు, నార్మల్లే ఏముందో కమెడియన్ అనుకున్నా కానీ అరే కామెడీ కూడా బాగుంటుంది, డీసెంట్ కామెడీ చేస్తున్నాడు, ఆటలు అట్లానే ఆడుతుండు. ఏంటి ఒక రకమైన ఫిజికల్ టాస్కులు, సున్నితంగా ఉండే టాస్కులు ఆడితే ఓకే. 10 మంది వచ్చి పైన పడే టాస్కులు కూడా విపరీతమైన స్ట్రిక్ట్గా విపరీతమైన కసితో ఆడుతుంటే టూ గుడ్. ఒక రౌండ్ అంటే పులుకులా ఆడతారు, ఇన్ని రౌండ్లా. ఎక్సలెంట్ స్వామి ఇమానిల్, ఎక్సలెంట్ కంటెస్టెంట్ ఇమానిల్. ఇలాంటి కంటెస్టెంట్ ఇంత బాగా ఆడుతున్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయాలన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి ఈ రౌండ్లో పట్టుకున్నాడా, ఏమి లేదు, స్టోర్ రూమ్ నుంచి రాగానే మనోడు ఇమానిల్ బాల్ పట్టుకోవడం అదేంటి గూస్ మౌస్ మూమెంట్ అండి. వీళ్ళిద్దరు జోడి మామూలు జోడి కాదు, ఇమానిల్ది కళ్యాణ్ది. వీళ్ళు ఇలాగే ఉంటే 2-3 వారాలు కానీ ఫుల్ ఫ్రెండ్షిప్ వచ్చేసి వీళ్ళిద్దరు టాప్లో ఉండిపోతారు. ఏంటి వీళ్ళు కళ్యాణ్ అంటే వచ్చేసా. ఎంత యాక్టివ్గా ఉన్నాడు కళ్యాణ్. 2-3 మాటలు లూజ్ మాటలు వదులుతున్నాడు. ఎంత లూజ్ మాటలు 1-2 వదిలినా ఆడే పర్ఫార్మెన్స్ ముందు ఆ లూజ్ మాటలు ఎత్తిపోతలే, పక్కకు తోసేయడం ఆ 2 మాటలని. ఏముందయ్యా, ఆట ఆడేవాడు హుషారుగా ఉండేవాడు, ఇష్టం వచ్చాడు దబా దూకేవాడు, ఆ ఎగ్జైట్మెంట్లో దబా అనేటప్పుడు ఫ్లోలో అటు ఇటు అంటే అంతే. మరి దారుణమైన ఏం లేదు. ఆ పంచులు ఎవడాడు అనుకుంటా యాక్టివ్గా ఆడాడు. టూ గుడ్ అండి. వస్తాడు, దూకేస్తాడు, అందరి ముందు సేఫ్ చేస్తాడు, తోసుకుంటూ వెళ్ళిపోయి ఆ హిప్ నోట్లో పెట్టేస్తారు. సూపర్. ఈ రౌండ్లో ఏమైందంటే భయంకరమైన ఫిజికల్ అవుతుంటే బర్నీ గారు పాస్ చెప్పారు. ఇమానియల్ షర్ట్ లోపల పెట్టుకున్నాడు, టీ షర్ట్ లోపల దీన్ని. తర్వాత వచ్చేసరికి హరీష్ కళ్యాణ్ లెగ్స్ లాగేస్తానే ఉన్నాడు. బాగానే ఆడాడు హరీష్, ఉన్న 2 రౌండ్లు బాగానే ఆడాడు, లాగేస్తా ఉన్నాడు. తర్వాత సరే తనూజ గారు అన్నిటికీ నస పెడతా ఉండింది స్వామి. నాకు చిరాకు దొబ్బి ఏమరా ఈ తనూజ గారు ఇంత వరస్ట్గా ఉన్నారన్న ఫీలింగ్ కలిగించిన మూమెంట్ అది. టూ బ్యాడ్. ఇంతకు మించి నస, ఇంత నానా సొంత నాన్న కూడా అంతసార్లు నానా ఆయనకు కూడా నస దొబ్బి ఉంటుంది. అమ్మ యాడంటించుకున్నారా ఈ నసని. అరే ఆయన సంచాలకు అన్నిటికీ చిన్నదానికి నాన్న. ఫ్లోరా గారు చేయి పట్టుకుంటే నానా ఆయనకి నస వచ్చి ఏందమ్మా ఏంటి నాన్న నువ్వు దగ్గర ఉండాలి కదా నాన్న, ఇట్లా చేస్తే ఎట్లా నాన్న, నాకు పుట్టింది నాన్న దూరం గుట్టి. ఏంటండి ఇది? చిన్న వాటికి ఏదో ఇట్లా చేస్తుంటే డ్రామాటిక్గా ఓవర్గా చేస్తున్నాను ఫీలింగ్ వచ్చేసింది. ఈ పర్టికులర్ సీన్లో నాకు అస్సలు నచ్చలేదు ఆవిడ. ఏంటి అంత ఈ పెద్ద ఇది చేసేసి ఆయన వచ్చిన తర్వాత కూడా ఏడ్ చేసి అది ఏంటి చిన్నవి కూడా పట్టించుకోకపోతే ఫిజికల్ టాస్క్లో ఇంత కంప్లైంట్స్ ఉంటే కష్టం. చాలా కంప్లైంట్ చేశారు, చాలా కంప్లైంట్స్. ఒకటి కాదు, ఏ టాస్క్లో చేయాలి. ఒక్క టాస్క్లో అయితే నేను పట్టించుకోను. మొన్న టాస్క్లో హీరో టాస్క్లో 2-3 సార్లు కంప్లైంట్స్. ఎవరికి తగలట్లేదు. అక్కడ కింద పడి దొల్లాడుతుంది శ్రీజ. ఎక్కడ ఏం విరిగిపోతున్నాయో అర్థం కావట్లా. రీతు చౌదరి అంటే అంగట్టు అబ్బాయి ఆడినట్టే ఆడుతుంది ఆ అమ్మాయి. ఇంకా మరి ఈవిడేంటి ఎంత సున్నితంగా ఆడితే ఎట్లా? తర్వాత చూడండి, నానా అనేసి పిలుస్తా ఉంటే భరణి గారు పాస్ ఆయన కూడా వచ్చి పాస్ అంటు. ఏంది నానా ఏడుస్తూ, నానా ఇక్కడే ఉండు నానా ప్లీజ్, దూరంగా ఉంటే నీకు ఎన్ని పడుతున్నా అన్న అనేసి భరణి గారు అయిపోయింది. సరే అమ్మన్నాడు. టూ గుడ్ కళ్యాణ్ ఇక్కడ హరీష్ గారిని ఆపేశాడు. టూ గుడ్ కళ్యాణ్, టూ గుడ్ అంతే. కళ్యాణ్ కదా హరీష్ గారు. ఇంకా వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు. ఇమానియల్ ఒక్కడే తోసుకొని వెళ్తున్నా. ఇమానియల్ తోసుకొని వెళ్తుంటే మిగతా వాళ్ళందరూ చుట్టుముట్టారు. కళ్యాణ్ హరీష్లా స్ట్రాటజికల్గా ఒక మూల ఆపేశాడు. టూ గుడ్. కానీ ఇమానియల్ మళ్ళీ కళ్యాణ్ ఆపేశాడు హరీష్ గారు. తర్వాత కొంచెంసేపటికి వచ్చారు. ఆ లోపల ఇమానియల్ ఏంటి స్వామి ఆ కసి ఏంటి కింద పడేసిన తర్వాత కూడా జారుకుంటూ వెళ్ళి చేయబెట్టేశాడు. ఇంకా ఏం అనగలుగుతాం ఇమానియల్ని? ఏమన్నా ఆట అది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆ రౌండ్లో కూడా గెలిచేశారు. నెక్స్ట్ సరికి టీ షర్ట్లో పెట్టుకోకూడదు అనేసి బిగ్ బాస్ చెప్పేశాడు. టీ షర్ట్లో పెట్టుకుంటే ఒప్పుకోను, ఇక్కడ నీ టీ షర్ట్లో పెట్టుకోకూడదని చెప్పిన తర్వాత ఇమానియల్ కళ్యాణ్తో మాట్లాడుతుండో, ఆ బ్లూ టీం చూడు సుమన్ టీంని అడ్డం పెట్టుకొని బాల్స్ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకున్న విధానం ఏంటి? మనం ఆడుకుని లాస్ట్లో బాల్ తీసుకుందంటే వీళ్ళేమో వచ్చి వీళ్ళని లాగుతుంటే వాళ్ళు మాత్రం బాల్స్కే ట్రై చేస్తున్నారు. ఫోకస్ అంతా రీతు, వీళ్ళందరూ బాల్ మీద వారు శ్రీజ రీతు. అందుకని ఇతను ఖాళీ ఇది చూపించాలి. లైవ్లో చెప్పేస్తారు సుమనానికి, అన్నా ఏందన్నా మీరా ఇమానియల్ వెళ్ళి వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటున్నారు, మీరు బాల్ మీద ఫోకస్ చేయండి అన్న, మమ్మల్ని ఆడడం కాదని బాల్ మీద ఫోకస్ చేయండి, వాళ్ళ మాట వినేసి ఏంటన్నా అనేసరికి సరే ఓకే నాకు అర్థమైంది ఇమానియల్ అనేసి వింటాడు. తర్వాత సరికి సంజనయ్య గారు సుమన్ గారితో
గేమ్ సీరియస్గానే ఆడదాం, 0 మాత్రం రాకూడదు, గుర్తుపెట్టుకు బాగా ఆడాలని చెప్తా ఉన్నారు. హరీష్కి రీప్లేస్మెంట్ అడుగుతున్నారు, ఎందుకంటే ఆయనకు బాగాలేదు, లెగ్ బాగాలేదు అనేసి చెప్పాడు. ఫస్ట్ 2 రోజులు బాగా ఆడారు, తర్వాత అంత లెగ్ పెయిన్ ఏంటనే నాకు అర్థం కాలేదు. మేబీ అతను నిన్న బెనికింది అన్నాడు, అయి ఉండొచ్చు, బెనికిందనే మాట ఆయనే వాడారు నిన్న టాస్క్లో కాబట్టి ఓకే. తర్వాత సరికి భరణి గారు డిస్కస్ చేసి డెసిషన్ తీసుకోండి, అందరూ టీం లీడర్స్ ఒప్పుకుంటే శ్రీజ ఆర్ దివ్యాల్లో ఒకరిని తీసుకోవచ్చు అని చెప్పారు. దీనికి ముందే కెమెరాలతో శ్రీజ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, బిగ్ బాస్ మాకు ఏదో ఒక ఆపర్చునిటీ, బిగ్ బాస్ ఖాళీగా ఉన్న ప్లీజ్ అని. ఈ రకంగా ఆపర్చునిటీ కూడా వచ్చింది. వీళ్ళిద్దరు ఎవరిని తీసుకోవాలని భరణి గారు టీం లీడర్ని అడిగినప్పుడు సుమన్ అన్న కామెడీ, నాకు లెగ్ పెయిన్ ఉంది నన్ను కూడా మార్చండి. భరణి అన్న సుమన్ అంటే నిజమే అన్న, నిజంగా నొప్పి ఉందంటే రాము కూడా అంటుంటాడు, ఇంకా అందరు నొప్పి అంటే అందరూ రీప్లేస్ చేసుకోరు, అట్లా ఆడకూడదు, అట్లా చేయకూడదు అనేసి అంటున్నారు. స్టిల్ లాస్ట్కి ఇంకా ఒప్పుకోకుండా ఉంటారు, హ్యుమానిటరీ యాంగిల్ అది ఇది జనాలు చూస్తుంటారని. సరే ఒప్పేసుకున్నారు, శ్రీజాని ఒప్పుకున్నారు. ఎందుకంటే దివ్య కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి, ఆవిడ కాకుండా ఏం ముక్కులు ఇరుక్కున్న స్వామి స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి శ్రీజాని తీసుకున్నారు, దివ్య వద్దని. సో శ్రీజ వచ్చి ఆడింది. శ్రీజ వచ్చి ఆడిన తర్వాత ఎవరైనా ఏమని అనుకుంటారు, నార్మల్గా నామకే వస్తు వచ్చిందిలే, ఆ అమ్మాయి టీం కాదు, గెలిచిన తర్వాత ఆ అమ్మాయి కంటెంట్ అయ్యేది లేదు, ఏమీ లాభం ఏం లేదు. స్టిల్ ప్రాణం పెట్టి ఆడారు శ్రీజ గారు, ప్రాణం పెట్టి. అది చిన్న మాట, ప్రాణం పెట్టి అనేది. ఒక్క రాంగ్ యాంగిల్లో ఆ అమ్మాయికి ఎక్కడైనా ఏమైనా తగిలితే అక్కడ ఉండే కటౌట్లకి సెట్ అంత కాడు, ఇంకా అమ్మాయి టాస్క్ ఆడలేదు, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాలన్న సిచ్యువేషన్ అమ్మాయి కటౌట్. అయినా కూడా లెక్క పెట్టలే, ఒక్క సెకండ్ సారీ, అయినా కూడా లెక్క పెట్టలే అమ్మాయి, ప్రతిసారి కింద పడతాను ఉంది. మామూలు ఎఫర్ట్స్ కాదు చెప్తా. తర్వాత సరికి నెక్స్ట్ రౌండ్ బాలు బెడ్రూమ్లో ఉంది, ఇది కూడా అన్ఫేర్. బెడ్రూమ్లో కరెక్ట్గా ఫ్లోరా గారు ఒక్కరే ఉంటే బెడ్రూమ్లో వేసేసారు. ఫ్లోరా గారి కోసం చేసిన అన్న ఫీలింగే వచ్చింది నాకు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇవన్నీ. కళ్యాణ్ ఇమాన్యుయల్ని హక్ చేసుకున్నాడు. కళ్యాణ్ వచ్చి ఇమాన్యుల్ని టపక్కన హక్ చేసుకుని ఆ హ్యాండ్ రిమూవ్, నాకు భలే అనిపించింది సీను. పెట్టి ఇలా హక్ చేసుకున్నాడు. ఇమాన్యుల్ కొంచెం కట్అవుట్ పెద్దది కదా, ఇలా హక్ చేసుకుని ఇలా పెట్టిండు కళ్యాణ్. శ్రీజ ఇంకొక ఇద్దరు కలిసి చేతులు తీయడానికి విధాలా కష్టపడ్డారు చాలాసేపు. కళ్యాణ్ బిగించిన పట్టుని వదలలేకపోయారు. కొంతసేపటి తర్వాత కళ్యాణ్ని తీపికలేరు. ఇంకా ఆ తర్వాత డోర్లు తగులుతూ లాక్కుంటూ పీక్కుంటూ షార్ట్ ఇది మన కాళ్ళు పట్టుకొని రాము లాగుతున్నా కూడా ఆ కాళ్ళు ఇట్టి ఎత్తుకుంటా కళ్యాణ్ వెళ్ళడం. అమ్మో కళ్యాణ్ కాదు ఇమాన్యుల్ కాళ్ళు పట్టుకొని లాగుతుంటే ఇట్టి టంటానే ఉండవు, బాల్ మాత్రం వదలట్లా. అలాగే వెళ్ళిపోయి సుమన్ శెట్టి గారు అలాగే వెళ్ళారు కదా, బయటికి వెళ్ళారు. సుమన్ శెట్టి కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి స్వామి ఆట, ఆయన కూడా కింద పైన దొల్లాడి ఓ బాల్ మిస్ అయితే ఆ బాల్ మీద సుమన్ శెట్టి ఒకటి పడి కొంతమంది లాగుతున్నా కొంతసేపు హోల్డ్ చేయగలిగారు. తర్వాత పొట్టనొప్పి అనేసరికి ఇంక అందరూ వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ కూడా కొంతసేపు హోల్డ్ చేయగలిగారు. సూపర్ సుమన్ శెట్టి గారు భలే ఆడారు. తర్వాత సరికి శ్రీజ ఈ టాస్క్లో అలాగే పట్టుకుంటూ ప్రతిసారి అమ్మాయి ఫోకస్ అంతా బాల్ ఆడుంటే బాల్ పక్కన ఇమాన్యుల్ పక్కనే ఉంది, పట్టుకొని ఉంటుంది. ఎంతమంది పైన పడ్డా పట్టుకొని పక్కన పోయి ఎంత తెలివైన అమ్మాయి అంటే శ్రీజ అక్కడికి వెళ్ళి లెగ్ ఆ బాల్ అట్ట పట్టుకుని లెగ్ తీసి లైన్ మీద పెట్టి భరణి గారికి చూపించింది. భరణి గారు ఎస్ శ్రీజ ఎవరి టీము బ్లూ టీమ్కి పాయింట్ అన్నారు. ఇక్కడ చాలాసేపు డిస్కషన్ జరిగింది లైవ్లో కూడా. ఈ డిస్కషన్లో వ్యాలిడ్ లేదు అని అనలేం. అక్కడి నుంచి కష్టపడి వచ్చి బాల్ పట్టుకొని వచ్చిన ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పలేదు. ఎందుకంటే కొంచెం స్లైట్గా అయ్యో వీళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ భరణి గారు సంచాలకులుగా రాంగ్ చేశారని అనలేని సిచ్యువేషన్. ఎందుకంటే దానికి ముందు రౌండే ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే పట్టలో లోపల టీషర్ట్లు పెట్టి అతను కూడా అంతే చేయి టచ్ చేస్తాడు. చేయి టచ్ చేయగానే అయిపోయింది, లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సేమ్ స్ట్రాటజీ శ్రీజ కూడా బాల్ పట్టుకొని చేయి టచ్ చేస్తుంది, కాల్ టచ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఆ టైంలో ఎవరు అక్కడ లైన్ టచ్ చేయాలి, లైన్ ఎవరు వేరే వాళ్ళు కూడా టచ్ చేస్తుంటే అప్పుడు ఆయన ఎంతమంది బాల్ ఎక్కువ మంది పట్టుకున్నారని చూసేవాళ్ళు. సో అక్కడ ఎవ్వరు పట్టుకోవట్లా, ఓన్లీ అమ్మాయి ఒకటే లైన్ టచ్ చేసింది, మిగతా వాళ్ళందరూ కూడా దూరంగా ఉన్నారు కాబట్టి ఇచ్చేశారు. వీళ్ళు కొంతసేపు ఇమాన్యుల్ వీళ్ళు బాధలో ఆర్గ్యుమెంట్ చేశారు, కానీ తన తప్పు ఏమీ లేదు, ఫెయిర్గా చేశారు, చాలా ఫెయిర్గా చేశారు, ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. అమ్మాయి ఒకటే లైన్ టచ్ చేసింది, ఇంతకుముందు దాంట్లో నువ్వు ఒకటే లైన్ టచ్ చేసావు కూడా ఇచ్చేసావు, దాంట్లో అన్ఫేర్ అనేది లేదు. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పలేదు, ఆ బాధ ఉంటుంది. అన్నా మేము అంత దూరం తెచ్చి మేము ఎదలం అని తప్పలేదు. స్టిల్ అతనేం తప్పు చేయలే. కొంచెం అంటే ఏమనుకోవద్దు, ఈరోజు యాక్టివ్గా మాట్లాడాలి, కొంచెం వాటర్ తాగాల. మీకు అనిపిస్తుందా నాకు పెద్దగా పందిలాగా బరిలాగా అరిచి మాట్లాడతా కదా వీడియోస్ మధ్యలో, మాట్లాడుతూ ఆపి వెంట వాటర్ అయితే ఇదేంద్ర ఐరన్ మింగినట్టు అనిపిస్తూ ఉంటుంది, గలీజ్గా ఉంటుంది అనమాట. నాకు మాట్లాడి గొంతంత తడారిపోయి వాటర్ టేస్ట్ తెలియదు, గలీజ్గా ఏదో డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తాయి. ఆ తర్వాత సరికి భరణి గారు శ్రీజ గెలిచారన్నారు, ఆర్గ్యుమెంట్ చాలా జరిగింది చెప్పేసి కదా, గుడ్. తర్వాత గ్యాప్లో సంజన గారు ఇమాన్యుల్తో కొన్ని గేమ్స్ రణరంగంలో ఆడాలి, కొన్ని గేమ్స్ చదరంగంలో ఆడాలి అని చెప్పారు. అందులోకే అనేసి ఆవిడ సందు హిప్పో అరిచింది.
హిప్పో అరిచిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో పైనుంచి బాల్ వచ్చింది. ఇమాన్యుయల్ గుడ్ పట్టుకున్న తర్వాత కళ్యాణ్ ఆల్మోస్ట్ అందరిని లాక్కొని పడేశాడు లైన్ అవతల. పట్టుకోగానే కళ్యాణ్ దూక్కుంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అడ్డం ఉందని భయపట్టలేదు, ఏం లేదు, అట్టని తోసుకుంటూ వచ్చేసి ఈ మూమెంట్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇమాన్యుయల్ కదిలిందేలే, బాల్ అట్టే పట్టుకున్నాడు. ఇక్కడ కళ్యాణ్ ఉన్న 6-7 మందిని పుష్ చేసుకుంటూ లాక్కొని వెళ్ళి పడేశాడు. అప్పటికి బాల్ ఓన్లీ ఇమాన్యుయల్ దగ్గర అండ్ శ్రీజ దగ్గర కూడా ఉంది. శ్రీజ కూడా కింద పడింది, శ్రీజ అట్లానే ఉంది. ఆ అమ్మాయి కూడా కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఈ అమ్మాయి ఆర్గ్యుమెంట్ కూడా సిల్లీ ఏం కాదు, పాయింట్ ఉంది. కానీ అక్కడ సంచాలక రైట్, ఎందుకంటే సంచాలకుడు చెప్పాడు ఎక్కువ బాల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా, ఎక్కువ బాల్ వచ్చేసరికి ఇమాన్యుయల్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకే పాయింట్ వచ్చింది. ఆ తర్వాత తనుజ గారు కళ్యాణ్తో మాట్లాడుతూ ఫ్లోరా గారిని నా దగ్గరికి రావద్దని చెప్పు. కళ్యాణ్ వాళ్ళ టీమే కదా, ఫ్లోరా గారిని నా దగ్గరికి రావద్దని చెప్పు. ఇచ్చేస్తున్నారు ఆవిడ. ఏంటి కంప్లైంట్ బాక్సు, ఈ డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఉంటారు చూసారా ఇన్స్టాగ్రామ్లో, దిస్ ఈజ్ యాక్టింగ్ లైక్ దెమ్. ఓ మై గుడ్నెస్, సో అనాయింగ్. బర్నీ గారు కూడా ఈరోజు ఇంగ్లీష్ చెప్తాం. ఆవిడ ఫ్లోరా గారితో మాట్లాడుతూ సప్పని ఫారెన్ ఇంగ్లీష్లో వెళ్ళిపోయి సప్ అనేసి ఇవన్నీ మాట్లాడతాం. ఆవిడ ఇట్లా అనాయంగా అనిపించారు. చిన్న వాటికి కంప్లైంట్ ఏంద్రా, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా, మా అద్విత లాగా అనిపించింది, నచ్చల. తర్వాత సరికి సంజన ఇమ్ముతో మాట్లాడుతూ లాస్ట్ దాకా నేను కళ్యాణ్ లెగ్స్ లాగాను, ఇప్పటి వరకు నేను మీకు అపోజిట్గానే ఆడాను, కానీ ఇప్పుడు రెడ్ టీమ్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇండివిజువల్ ప్లేయర్గా ఆడదాం అనుకుంటున్నాను. అప్పటికి సుమన్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఈవిడ నాకు ఈ పాయింట్లో 0% మిస్టేక్ అనిపించింది. సంజన గారి 0% మిస్టేక్, 2 కూడా అనిపించింది. అది ఎందుకనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అరే అమ్మ అన్నిట్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అనే నెగిటివ్ యాంగిల్ చూసే వాళ్ళకి కూడా అన్నిట్లో కంటెంట్ క్రియేట్ చేయడానికి కదా అక్కడికి వచ్చింది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి, నీ దగ్గర అంత సీన్ లేదు, నీ దగ్గర ఫిజికల్ ఫిట్నెస్ లేదు, నువ్వు అక్కడ వాళ్ళతో పోటీ పడి ఆడలేవు, నీకు కొంచెం ఏజ్డ్, ఇలాంటి పర్సన్ ఏం చేయాలి అక్కడ? సతికిలు పడి కూర్చోవడం తప్పించి ఇంకేమైనా చేయగలరా? అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి ఆడి కంటెంట్ ఇచ్చి దాంట్లో కూడా ఆడమ్మ మాస్టర్ మైండ్ కదరా అనిపించుకున్నారు ఈరోజు సంజన గారు. 2 కూడా అనిపించింది నాకు. అది ఎందుకని చెప్తాం. ఇక్కడ ఫస్ట్ సుమన్ గారిని అడిగిన తర్వాత ఆయన ఒప్పుకోలేదు. తర్వాత వచ్చేసి ఇతను చెప్తూ నేను మధ్యాహ్నమే ఎక్స్పెక్ట్ చేశాను, చూసారా, మధ్యాహ్నం ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే లైవ్లో జరిగింది మనకు తెలియదు, ఎపిసోడ్లో వచ్చింది. మధ్యాహ్నం నేను ఏం చెప్పానంటే ఒక వీడియోలో, అరే ఆవిడ చేసిన మిస్టేక్ కదా సాయంత్రం, ఎందుకంటే క్యాప్టెన్ని తృణప్రాయంగా ఇచ్చేసాడు. తృణప్రాయంగా ఇలా పెరిగి అసలు వేసాడు. 1 సెకండ్ ఆలోచించుకున్న సంజన గారి కోసం, అప్పుడే కష్టపడి గెలిచి విసిరేశాడు అంతే. అలాంటి పర్సన్ ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ అవుతానంటే, క్యాప్టెన్సీ కంటెండర్కి ఈవిడ తోడ్పాటు పడాలి అన్నప్పుడు ఈవిడ హెల్ప్ చేస్తే తప్పేంటి అనే ఫీలింగ్ వస్తుందిగా. అరే నా కోసం క్యాప్టెన్సీని వదిలేసాడు, ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ అతను అవుతాను అనుకుంటే అతనికి ఒక కొంచెం హెల్ప్ చేస్తే తప్పేంటి అనుకుంటాడుగా. అది ఎంత మూల్యానికి? వాళ్ళ టీం లాస్ట్లో ఉంది, 0 అయింది, అది లాస్ట్ రౌండ్. ఈ మూమెంట్లో ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళ టీంని అడిగినప్పుడు వాళ్ళు చేయొద్దన్నారు. వాళ్ళు చేయొద్దన్నా చేస్తే పోయేది ఏముంది? మా అయితే ఒక మాట పడతారు, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, కొంతమంది నెగిటివ్ అనుకుంటారు, అదే తప్పు చేసావంటారు, ఒక నామినేషన్ రావచ్చు. అంతేకాని నీకు హెల్ప్ చేసిన వాడి కోసం, నీ కోసం నిలబడ్డ వాళ్ళ కోసం, నువ్వు నిలబడడం కోసం ఒక అడుగు రాంగ్ స్టెప్ వేసినా అది ఇంటెన్షనల్గా రాంగ్ కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ టీంకి అన్యాయం జరిగేది ఏం లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఆడతారు, ఈవిడ పాటికి ఆడింది ఓన్లీ లాస్ట్ రౌండ్ వరకు మాత్రమే. వెరీ గుడ్ స్ట్రాటజీ అనిపించింది, మాస్టర్ మైండ్ అన్న ఫీలింగ్ వచ్చింది సంజన గారు. నాకు నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఆవిడ ఏం ఎరగదీసేది ఏం లేదు, ఇంకా ఏం చేయగలగదు. చూస్తున్నారా, ఆవిడకుండే సిచ్యువేషన్కి డెలికేట్గా ఉంటుంది ఇప్పుడు బాడీ. మా వైఫ్ కూడా కాళ్ళకి చెప్పులు వేసుకోండి ఇంట్లో నడవలేరు, మంటలుగా ఉంటాయి ఈ బాలింతలకి అందరికీ. ఇలాంటి సిచ్యువేషన్లో బాడీ చాలా డెలికేట్గా ఉంటుంది. మా వైఫ్ కూడా 3 నెలలే డెలివరీ అయింది, 3 నెలలు కూడా కాల. ఇలాంటి వాళ్ళకి అందరికీ ఎలా ఉంటుందంటే, చెయ్యి ఎక్కడొచ్చినా కూడా లూజ్ స్కిన్, ఈ మజిలంతా లూజ్గా ఉండడం, అరికాలు మంటలుగా ఉండడం, చేతులు మంటలుగా ఉండడం, ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్, ఇరిటేషన్స్ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ పెట్టుకుని ఆవిడ ఇంకేం ఎరగదీస్తారు అక్కడ? ఇలాంటి స్ట్రాటజికల్గా. ఆ స్ట్రాటజీలో కూడా పాయింట్ ఏంటంటే ఆవిడ చేసే ప్రతి పనిలో డిబేటబుల్ పాయింట్ ఉంటుంది. వారు 1 సైడెడ్గా నెగిటివ్ కనపట్ల, ప్రతి దాంట్లో అటు ఇటు ఉంది. ఇలా దీంట్లో కూడా ఏముందంటే ఎవడు తప్పడానికి లేదు అక్కడ. ఇమాన్యుయల్కి హెల్ప్ చేస్తుంది, ఇమాన్యుయల్ అతనికి హెల్ప్ చేస్తున్నాడు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తే ప్రాబ్లం ఏంది? వాళ్ళ టీం కష్టాలే లేదు, వాళ్ళ టీం ఆల్రెడీ ఎత్తిపోయింది. ఇలాంటి మూమెంట్లు ఇంకేం చేస్తారు? భలే అనిపించింది స్వామి. ఒకవేళ బ్లేమ్ తీసుకున్నా ఏమైంది చేయడానికన్నా ఫీలింగ్ ఏదైతే క్రియేట్ చేసినో దట్ ఈజ్ కంటెంట్ క్రియేషనే. స్టిల్ పాజిటివ్ యాంగిల్లో ఉంది. భలే అనిపించారు నాకు సంజన గారు. 2 గుడ్ ఈరోజు, 2 గుడ్. తర్వాత సరికి ఆడ అన్నట్టుగానే చేశారు కూడా. ఆ కళ్యాణ్ని ఆపుతుంటే రీతు చౌదరిని ఆపడం, రీతు చౌదరి కూడా బ్లేమ్ చేసిన తర్వాత, ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టి ఆపారు ఆవిడ కూడా. నెక్స్ట్ సరికి రీతు ఆల్సో 2 గుడ్. ఒక్కొక్కసారి కళ్యాణ్ని కూడా ఆపగలిగింది రీతు అయితే, ఒక్కొక్కసారి ఇంకా అసలు ఆవిడ ఖాళీగానే లేదు, సొక్కా పట్టుకొని కళ్యాణ్ని ఆపేస్తుంది. ఒక రౌండ్లో అయితే కళ్యాణ్ కింద పడేసింది తలకాయ పెట్టుకొని.
మామూలుగా ఆడలేదు అమ్మాయి అబ్బాయి ఆడినట్టే ఉంది, అమ్మాయిలాగా ఆడాలి. అబ్బాయి ఆడినంత గట్టిగా అబ్బాయి ఎంత స్ట్రాంగ్గా ఆడతాడో అంతే స్ట్రాంగ్గా ఆడారు. టూ గుడ్ రితు చౌదరి గారు కూడా. ఎందుకంటే కళ్యాణ్ ఎవరు పట్టుకొని పడేయడం అట్లా ఏం చేయలేకపోయారు. కళ్యాణ్ కూడా మెడ పట్టుకొని సట్టు పట్టుకొని లాగేస్తున్నాడు ఆవిడ, ఏమన్నా అనుకోని. అసలు మర్చిపోయింది ఆవిడ, బాడీని వదిలేసి నోటుకు వచ్చింటే ఆడేశారు ఆవిడ కూడా, రితు చౌదరి గారు. నెక్స్ట్ వచ్చరికి తర్వాత లాస్ట్ రౌండ్లో ఇక్కడ ఇది ఒక్క విషయంలో సంజన గారు నాకు అస్సలు నచ్చలేదు. అస్సలు నచ్చలేదు. ఏం జరిగిందంటే ఫ్లోరా గారితో మాట్లాడుతూ ఎవరికి ఏమీ పెయిన్ లేదు ఇక్కడ, ఎవరికి వాళ్ళు డ్రామా ఆడుతున్నారని హరీష్ రిలేటెడ్గా అన్న విధం వెరీ బ్యాడ్. అవతల వాళ్ళకి నొప్పి ఉందో లేదో ఆ పెయిన్ అనేసి మనం చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా. లేకపోతే ఎందుకు వదులుకుంటాడు? నేను అట్లా టైర్లు రాసి అంతసేపు ఆడాడు కదా అతను కూడా, ఇది ఎందుకు వదులుకుంటాడు? టైర్ లాస్ కంటే కష్టమేం కదా, ఎందుకంటే వెనకానికి ఉండి కూడా యాక్టింగ్ చేయొచ్చుది. వెరీ బ్యాడ్. అట్లా ఊరికే వేయడం చాలా తప్పు. ఈ విషయంలో అస్సలు నచ్చలేదు నాకు సంజన గారు మాస్క్ మ్యాన్ అలా ఆడడం ఫ్లోరాతో కలిసి. తర్వాత సరికి మీరు అబ్జర్వ్ చేసారు లేదు, అది తప్ప రైటా మీరే కామెంట్ చేయండి. నెక్స్ట్ సరికి హరీష్ బయట సుమన్ గారితో సలహాలు ఇస్తున్నాడు. బాల్ మీకు తీసుకొని వెంటనే వేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో చోట వెతుక్కొని దొరికితే మీరు లేని బాత్రూంలో ఎక్కడో జాముకొని తర్వాత వచ్చి కూడా వేయొచ్చు అన్నారు. అంత ఈజీ కదా, ఎందుకంటే అతను ఒక్కడే కనపడకపోతే ఇది పెద్ద స్ట్రాటజీ కదా. ఎందుకంటే బాల్ సుమన్ గారికి దొరికింది అనుకోండి, ఆయన ఎక్కడ దాకుంటే సౌండ్ వచ్చిన తర్వాత బాల్ వచ్చింది. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సుమనాన్ని కనపడలేదు అంటే సుమన్ ఎత్తుకొని వచ్చి బాత్రూంలో పగల కొట్టుకొని వెళ్ళిపోతారు. ఆయన బాత్రూంలో తొడ్డు కూర్చుంటా కూడా ఎత్తుకొచ్చేస్తారు, నువ్వు రా అని. ఆయన ఒకవేళ ఆ టైంలో సుమనన్న బాల్ దొరకకపోయినా, ఒకవేళ బాల్ దొరకకుండా పోయినా ఆ బాత్రూంలో పోయి వస్తాను ఉండండి రా, నాకు రే పని అవ్వలేదురా వస్తానన్నా కూడా ఆయన దగ్గర బాల్ ఉందనుకొని మరి డబక్కన తట్టుకొని బాత్రూమ్ డోర్లు పగల కొట్టుకొని మరి ఆయన కూర్చుని వాళ్ళు లేపుకొచ్చి టట్టుంటారు. అంత ఆవేశంగా ఉన్నారు. అలాంటప్పుడు ఎలా వర్కౌట్ అవుద్ది? ఈ సలహా సెట్ కాల. ఆయన అసలు బాత్రూంలో పోయినా కూడా వదలరు. నెక్స్ట్ వచ్చరికి సంజన గారు ఇలా ఉంటే దమ్ముకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అనేసి ఈ డిస్కషన్ ఒకటి జరిగింది. ఇది ఇల్లాజికల్ డిస్కషన్. ఆ డిస్కషన్ ఏం జరిగిందంటే ఎల్లో టీంకి సపోర్ట్ చేద్దాం, ఎల్లో టీంకి ఆడాను కదా ఇప్పుడు రెడ్ టీంకి సపోర్ట్ చేద్దాం అంటే ఆయన ఒప్పుకోవట్లని సడన్గా వచ్చేసరికి అమ్మ గెలవాలమ్మా మనం ఎట్టొకట ఏడ గెలిచేది ఛాన్స్ లేదు అంటే మనం ఉన్న స్ట్రెంత్లో ఆడాలన్నమాట. స్ట్రెంత్ అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు స్ట్రెంత్ ఇచ్చారు, శ్రీజాన్ ఎందుకు ఇచ్చారు అనేది ఇల్లాజికల్ పాయింట్. శ్రీజాన్ ఇచ్చేటప్పుడు అందరితో టీమ్ లీడర్స్ అందరూ అనుకుని అందరూ ఇస్తుంటే ఇతను కూడా పర్మిషన్ ఇచ్చారు తప్పించి అదేం పెద్ద విషయం కాదు. దీంట్లో ఈ పాయింట్ తీసుకురావడం ఇల్లాజికల్. నెక్స్ట్ వచ్చరికి హరీష్ గారు సంజన గారితో కూడా ఈ రౌండ్కి మీరు మాకు సపోర్ట్ చేయండి, నెక్స్ట్ రౌండ్కి మీకు సపోర్ట్ చేస్తాం, ఇది కూడా నాన్ సెన్స్, ఇది కూడా ఇల్లాజికల్. అంత లాజికల్ అయిందో సరే వాళ్ళ టీం కోసం పాపం కూర్చున్నాడు కాబట్టి ఇల్లాజికల్ అని అంత తీసిపోయేది కాదు. ఇతను ఏం చేయాలనుకుంటే వాళ్ళ టీంకి కూర్చొని కూడా ఏదో ఒకటి హెల్ప్ చేద్దాం సపోర్ట్ చేద్దాం అనే సెన్స్లోనే మాట్లాడాడు. కానీ ఆవిడ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? లేదు నేను రెడ్ టీంకి సపోర్ట్ చేస్తాను స్ట్రైట్గా చెప్పేసిన విధానం సంజన గారిది బాగుంది. నెక్స్ట్ వచ్చరికి లాస్ట్ రౌండ్లో ఈ బాల్ ఏ రేంజ్లో జరిగింది అనే దానికి సింపుల్ స్టోర్ రూమ్లో బెల్లు కొట్టకుండా పెట్టారు. ఇమానియల్ అక్కడ తిరుగుతూ పోయి ఇమానియల్కి దొరికింది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పట్టుకొని ఇమానియల్ వస్తూ ఆ పొట్టకాడ తీసుకొని అస్సలు కదలకుండా ఎంతమంది అడ్డం వచ్చినా అలాగే ఉంటే ఎంత ప్రెజర్ వచ్చి ఉంటుంది అనేది జస్ట్ ఊహించుకోండి. ఆ బాల్ పగిలిపోయింది. ఇమానియల్ అయినా వదల ఆ పేలికలు కూడా పట్టుకొని ఆయన చేతికిస్తే ఆయన పక్కనేసి దాని లోపల నోట్లో ఏలు పెట్టి తీసి ఇంకో కొత్త బాల్ ఇచ్చారు. తర్వాత కూడా ఎవడు వదల. ఆ టైంలో రీతు చౌదరి పవన్ కళ్యాణ్ మెడ పట్టుకొని కింద పడేస్తే ఆ టైంలో సంజన గారు వెళ్ళేసి ఆవిడని ట్రై చేస్తూ ఉన్నారు, ఆవిడని ఆపడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక్కడే ఇమానియల్ ఒక్కడే దబా లాక్కొని వెళ్ళి లాస్ట్లో వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి తోసిపారేసి అందరం పడగొడేస్తాడు. ఈ టైంలో కూడా శ్రీజ గారు బాల్ని పట్టుకొని వదిలిన క్షణమే లేదు, అలాగే పట్టుకుని ఆ అమ్మాయి చేతికి కూడా ఉంది. ఆ ఇమానియల్ కంటే ముందు పక్క నిలబడి స్ట్రాటజికల్గా కింద పడి ఈవిడ కూడా గెలిచిండొచ్చు, ఈవిడ కూడా గెలిచిందా అన్న సీన్ క్రియేట్ చేయగలిగారు ఆవిడ ఆ బాల్ని వదలకుండా. అప్పుడు ఏంటంటే డిస్కషన్ పాయింట్, నేను ముందుకు వచ్చాను నేను కూడా బాల్ పట్టుకున్నానంటే నేను ఒప్పుకోను. ఆవిడ క్లియర్గా ఇమానియల్ ఎలా పట్టుకున్నాడు, ఆవిడ ఇలా పట్టుకున్నది, ఆవిడ కొంచెం మాత్రమే తగిలి ఉంటుంది బాలు. 100% ఇమానియల్కి తగిలినంత ఎక్కువ బాల్ ఆవిడ బాడీకి తగిలి ఉండే అవకాశమే లేదు ఆవిడ యాంగిల్ని బట్టి. కాబట్టి ఆటోమేటిక్గా ఇమానియల్ విన్నింగ్గా అనౌన్స్ చేయడం అనేది ఫుల్ ఫెయిర్. అండ్ వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, ఎందుకంటే అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. తనుజ గారు ఆడడంలో న్యాయం ఉంది, ఇక్కడ శ్రీజ గారు ఆడడంలో న్యాయం ఉంది, దాన్ని మనం కొట్టిపారాలి. ఎందుకంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కదా మేమేమో అని. ఇతను వచ్చి వెళ్ళి మరీ దారుణంగా చూడలేదు కాబట్టి అయ్యో మమ్మల్ని కూడా అనౌన్స్ చేయొచ్చు కదా, మేము ఆయనకంటే ముందున్నాం కదా ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ ఇమానియల్ భరణి గారు లాంటి వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు ఇమానియల్ నుంచి పట్టుకోవచ్చు అంత ప్రెజర్ అంతా పడి 10 మంది పట్టుకొని 10 మందిని తోసుకుంటూ వచ్చి కింద పడ్డలతో నువ్వు లాస్ట్ మినిట్లో బాల్ జస్ట్ టచ్ అయింది పడ్డామనే దాన్ని కన్సిడర్ చేయాలంటే చేయలేరు కూడా. దట్టు ఎక్కువ బాల్ అతనికి పట్టుకొని ఉంది కూడా, దాంట్లో తప్పే లేదు. వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడంలో తప్పేం లేదు. ఇంకా తనుజ గారు ఇంకా అన్ఫేర్ శ్రీజ ముందుంది అన్ఫేర్ ఇంకా నాన్ స్టాప్ గోల్ చేసింది తనుజ గారు. ఇంకా హైలైట్ తర్వాత ఈ రౌండ్ కూడా అందరినీ పుష్ చేశాడు కళ్యాణ్, ఈ రౌండ్లో కూడా తోసి పడేశాడు. తర్వాత సరికి రీతు తనుజతో మాట్లాడుతూ సంజన ఆ గేమ్ ఏంటి, ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు ఏంటో నాకు అర్థమే కావట్లా,
రాము వచ్చి ఇమానుయల్తో మాట్లాడుతూ రెడ్ టీమ్కి చేసిన నిజమేనా ఆవిడ రెడ్ టీమ్కి చేసిందంట అంటే ఇమానుయల్ మేమేం అలా ఆవిడ వచ్చి చేస్తానన్నది నీ ఇష్టమని చెప్పాం అంతే అంతే చాలు ఇమానుయల్ రాము ఏంటంటే డైరెక్ట్ నామినేషన్ చేస్తాను వీడిని అనేసి ఆల్రెడీ చెప్పేస్తున్నాడు. చూడాలి నామినేషన్లు ఎలా డిఫెండ్ చేస్తారు ఏంటనేది. తర్వాత సరికి తనుజ వల్ల డెసిషన్ కరెక్ట్గా చూసి తీసుకోవాలి. మంచోళ్ళు అవన్నీలే మంచోళ్ళు ఇవన్నీ కొంచెం ఓవర్. ఆయన భరణి గారు రిలేటెడ్గా మంచోళ్ళు అవనీలే అంటే మంచి పేరు కోసం చేశాడన్న సెన్స్లో మాట్లాడేది వర్స్ట్. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత రీతు క్వశ్చన్ చేస్తుంది అనమాట సంజనాని, ఏంటయ్యా ఇట్లా చేసావు ఏంటమ్మా అంటే సుమనుల నేను దాని నోట్లో పోయి పడ్డానమ్మా, నేను అంత కష్టపడి ఆడానమ్మా, నేనేం చేయమంటావు ఆవిడ అనేసి అన్నాడు. తర్వాత వీళ్ళ టీం గెలిచేసింది. ఇక్కడ ఒక 2 పాయింట్లు చెప్పి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఇంకా ఇంట్రెస్టింగ్ భలే ఉన్నాయి, మిస్టేక్స్ చాలా ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకటే మాట అండి, కళ్యాణ్ ఇమాన్యుయల్ జోడీ ఏదైతే ఉందో వాళ్ళ జోడీ, వాళ్ళ ఆట తీరు, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్, వీటన్నిటికంటే ముఖ్యం వీళ్ళిద్దరి మధ్య టీం కోఆర్డినేషన్ ఏదైతే ఉందో నా భూతో నా భవిష్యత్ అండి. నెక్స్ట్ లెవెల్ టీం కోఆర్డినేషన్. ఎవరికి ఈగో లేదు వాళ్ళిద్దరిలో. వీళ్ళకేదో ప్లేయర్ వస్తుంది, ఆయనకేదో పేరు వస్తుంది, బాల్ ప్రతిసారి అతను పెడుతుండే ఏంటి, నేను పెడితే నాకు పేరు వస్తుంది కదా అనే ఫీలింగ్ కానీ ఏది కళ్యాణ్కి లేదు. కళ్యాణ్ లేకుండా మళ్ళీ ఇతను ఒక్కడే పోయి బాల్ పెట్టాడు అన్న ఫీలింగ్ కూడా కళ్యాణ్ క్రియేట్ చేసేటట్టు కాలేదు. ఇతను ప్రజెన్స్ కూడా ఉంటుంది. ఇద్దరు ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టి ఏమన్నా ఆడారు స్వామి, కుళ్ళుకోకుండా ఈగోకి తీసుకోకుండా. ఇద్దరు కోఆర్డినేషన్ నెక్స్ట్ లెవెల్. ఇద్దరు వాళ్ళకి అప్రిషియేషన్స్ మస్ట్ అండ్ షుడ్ అందరు ఇవ్వాల్సిందే. ఎవడైనా ఇంప్రెస్ అయి తీరాల్సిందే వాళ్ళిద్దరు ఆట తీరికి. సూపర్ పర్ఫార్మెన్స్. ఇమాన్యుయల్ మాత్రం కామెడీ వేణమా కామెడీ ఇరుక్కు, ఫిజికల్ టాస్క్ వేణమా ఫిజికల్ టాస్క్ ఇరుక్కు, రిలేషన్షిప్ వేణమా రిలేషన్షిప్ ఇరుక్కు, ఎవ్రీథింగ్ వేణమా ఎవ్రీథింగ్ ఇరుక్కు. ఏ కమెడియన్ కూడా ఇలాంటి స్టఫ్ ఉండే, ఇలాంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ పెట్టుకొని అంటే చూడడానికి నార్మల్ అల్లాటప్ప క్యాండిడేట్ లాగా కనపడుతూ ఇలాంటి వాళ్ళకి ఎలివేషన్స్ ఎందుకు వస్తాయంటే, చూడ్డానికి దేహదారుఢ్యంగా ఉండి వ్యవస్థమైన పర్సనాలిటీ ఉండేవాడు ఆడితే జమాన్ పవన్, కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు నార్మల్ ఎలివేషన్ పెద్దగా రాదు. వీళ్ళు కూడా ఆడతారని. ఇలాంటి పర్సనాలిటీ ఆడితే నోరు తెరిచి చూస్తారు. అలాంటి నోరు తెరిచే లాంటి పర్ఫార్మెన్స్, అలాంటి నోరు తెరిచే లాంటి పర్ఫార్మెన్స్ ఈరోజు ఇమాన్యుయల్ చేశాడు. నెక్స్ట్ లెవెల్. ఇక్కడ కళ్యాణ్ కూడా ఇన్ని రోజులు పడిపోయి ఉండి అమ్మాయిలు తిరుగుతున్నాడు, ఆట తిరుగుతున్నాడు, చేతులు పడుకుంటాడు అన్న నాలాంటి ఉడాలుగాడితో సహా దాసోహం అయిపోయి సెల్యూట్ కొట్టే లాంటి పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకొక మాట ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటున్నా. నా ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ ఛానల్లో ఇది పెడితే కొంత నెగిటివిటీ కూడా క్రియేట్ అయింది దీనికి. స్టిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ ఛానల్ అంటే ఏం లేదు, 2,21,000 మంది ఉన్నారు. ఓన్లీ బిగ్ బాస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, లైవ్ అప్డేట్స్, లీక్స్ అవన్నీ ఇస్తూ ఉంటాం. కామెంట్ సెక్షన్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఫాలో అయ్యి స్టోరీస్లో దాన్ని పెడతా ఉంటాం, జాయిన్ అవ్వండి దాంట్లో. ఇక్కడ ఏం పెట్టానంటే నేను చెప్తున్నాను డైరెక్ట్గా, ఎవ్రీ సీజన్లో మనం అంటూ ఉంటాం ఆదిరెడ్డి ఆర్మీలు, సోదిరెడ్డి ఆర్మీలు, ఇంకొకటి ఆర్మీలు అనేసి కంటెస్టెంట్స్కి పెడతా ఉంటాం. అది అందరికీ విరక్తి ఉంటుంది, ఎందుకురా ఈ ఆర్మీలు పెద్ద బిల్డప్ అన్నట్టుగా కంటెస్టెంట్స్కి ఫ్యాన్ గ్రూపులు. ఎవ్రీ సీజన్ అలా ఉంటే ఈసారి కళ్యాణ్ ఆర్మీ అని పెట్టుకున్న యాప్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఇతను నిజంగానే ఆర్మీ నుంచి వచ్చాడు కాబట్టి కళ్యాణ్ ఆర్మీని పెడితే ఫ్యాన్స్కి పెట్టినట్టు ఉండదు. ఇతను పక్కన పెట్టినా దాన్ని సూట్ అవుతుంది, ఎందుకంటే అతను ఆర్మీ పర్సన్ కాబట్టి అనేది నాకు అనిపించింది. ఈరోజు టాస్క్ ఆడిన విధానాన్ని చూస్తే అది గుర్తుకొచ్చింది నాకు. అంత బాగా ఆడాడు, వెరీ గుడ్ అండి. కళ్యాణ్ చాలా రోజులు ఉంటాడన్న ఫీలింగ్ వస్తుంది ఇలాగే ఆడుకుంటూ వెళ్తే. అండ్ ఈరోజు అతని యాక్టివ్ కానీ, అతని యాక్టివ్ ఎనర్జీ కానీ, అతను ఆడిన విధానం కానీ టూ గుడ్. వీటన్నిటికంటే కూడా నెక్స్ట్ లెవెల్లో ఇంకా టూ గుడ్ అండి, ఇంకా టూ గుడ్. మనోడు బిగ్ బాస్ ఆ సీన్లు ఎత్తేసి తప్పు చేశాడు. ఆ సీన్ కానీ ఉండుంటే కళ్యాణ్కి 2 times పాజిటివిటీ పెరిగేది. అండ్ శ్రీజాకి కూడా హెల్ప్ అయి ఉండేది. అదేంటో చెప్తాను నేను, మనం చెప్తాం కదా, మనం లైవ్ చూసాం కదా. నెక్స్ట్ గెలిచిన తర్వాత బాత్రూంలో ఒక డిస్కషన్ జరిగింది. ఇక్కడ సుమన్ శెట్టి గారు నాకు నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. సుమన్ శెట్టి గారు ఏం చేయాలి, బాత్రూంలో డెమాన్తో నోట్లో నోరు పెట్టలేక వదిలేసా సుమన్ శెట్టిని లాగుతున్నారు, లాగితే మామూలుగా ఉండదు. ఇవంతా ఓకే గుడ్, బాగా మాట్లాడుతున్నారు, సుమన్ అన్న కూడా ఇట్లా మాట్లాడుతున్న హైలైటర్ అనుకున్నా. డెమాన్ అయితే ఒకసారి బయటకు వచ్చి ఇచ్చిపడాయి, సుమన్ శెట్టిని లాగుతున్నారు అంటే బయటకు రాని ఆయన కూడా బయటకు వచ్చి ఇచ్చిపడాయి అంటే, సుమన్ ఏం చేయాలి, వాళ్ళలాగా కుక్కల్లా అరవాలా, అరిచినా నీతి న్యాయం ఉండాలి కదా, కుక్కల్లా అరవాలా అనే పాయింట్ సెంటెన్స్ ఏదవుతుందో వెరీ రాంగ్ ఫ్రమ్ సుమన్ శెట్టి గారి నుంచి. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, వెరీ రాంగ్. తర్వాత సరికి నెక్స్ట్ బిగ్ బాస్ ఇంట్లో 6 మందిని సెలెక్ట్ చేయాలి, 3 pairsగా క్రియేట్ చేసి మీరే ఇవ్వాలన్నప్పుడు 3 pairsగా క్రియేట్ చేసే విధానంగానే అన్ని ఫెయిర్గా చేశారు. ఒక స్ట్రాంగ్ పర్సన్, ఒక వీక్ పర్సన్, ఒక స్ట్రాంగ్ ఒక వీక్ లాగా పేర్ చేసిన విధానం టూ గుడ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్లో హరీష్ గారిని ఇంజరీ అయినా కూడా ఆడతావా లేదని అడిగిన విధానం, హరీష్ గారు నేను ఆడను అన్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక సీన్ జరిగింది, ఏమన్నా మంచోడ రా కళ్యాణ్ అన్న ఫీలింగ్ వచ్చింది. బిగ్ బాస్
ఇప్పుడు హరీష్ గారు ఆడనంటున్నారు. సో హరీష్ గారి బదులే కదా శ్రీజ ఆడింది, శ్రీజాని సెలెక్ట్ చేసుకుంటాం బిగ్ బాస్, ఓకే చేసుకోవచ్చు అని పర్మిషన్ అడిగాడు. బిగ్ బాస్ ఒప్పుకోలే, లేకుంటే శ్రీజాని సెలెక్ట్ చేయాలని చూశాడు. ఫెయిర్గా చూద్దాం, అమ్మాయికి అవకాశం ఇద్దాం, నామినేషన్లో ఉంది కదా తోటి అమ్మాయి అన్న ఫీలింగ్లో క్రియేట్ చేశాడు. వెరీ గుడ్. అండ్ డెమాన్ పవన్ అస్సలు నచ్చలేండి. ఏమంటారు తెలుసు, ప్రతిసారి వచ్చి ఇక్కడ కొంచెం చూపించారు లైవ్లో చాలాసేపు, నన్ను సెలెక్ట్ చేసుకోండి, ఏంటి టాస్క్లు ఆడట్లేదు అనే విధానంలో అడగడం ఓకే, ఒకసారి 2 సార్లు అడగొచ్చు, కానీ మరీ పదే అడిగిన విధానం బాలేదు. అడుగుతా ఉండి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆల్రెడీ క్యాప్టెన్ 2 సార్లు వరుసగా క్యాప్టెన్ అయిన మళ్ళీ కంటెంట్ చెప్పిస్తారా? దట్టు వాళ్ళకు ఒక బృహత్తర అవకాశం వచ్చింది. కొంచెం వీక్ పీపుల్ని సెలెక్ట్ చేసుకోవడం, మనకు అడ్డం లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకొని గెలిచే అవకాశం వచ్చింది వాళ్ళకి. 6 మందిని సెలెక్ట్ చేశారు, 6 మందిని పేరు కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ డిస్కషన్ కూడా మనకి ఈజీగా ఉండేటట్టే చూసుకోవాలనుకోండి, డెమాండ్ తీసుకోలేదు, తప్పలేదు. అయిపోయిన తర్వాత పేర్లు ఏమేం చేశారంటే రీతు ఫ్లోరా, రాము గారు, సంజన, తనుజయ్ గారు, సుమన్ శెట్టి అన్న, వీళ్ళు 3 టీంలు, ఒకరు స్ట్రాంగ్ ఒకరు వీక్ లాగా క్రియేట్ చేసి పెట్టి వీళ్ళందరికీ ఒకే టాస్క్ పెట్టారండి. సింపుల్ టాస్క్లు ఎన్ని కాంట్రవర్షియల్ క్రియేట్ అయ్యాయంటే అన్ని కాంట్రవర్షియల్ క్రియేట్ అయ్యాయి. ఈ సింగిల్ టాస్క్లో సంచాలకులుగా చేసిన ఇమాన్యుల్ అండ్ పవన్ కళ్యాణ్ నాకు అస్సలు నచ్చలేండి. ఏంటి వీళ్ళు డెసిషన్ మేకింగ్లో ఇంత బాగా ఆడిన వాళ్ళు ఈ డెసిషన్ మేకింగ్లో ఎందుకు రాంగ్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. దాని గురించి చెప్తాను. టాస్క్ వుడెన్ ప్లాంక్స్ ఉంటాయి, వాటిల్లో అడుగు మార్చి అడుగు కాకుండా ప్రతి ప్లాంక్లో నుంచి ఇలా దాటుకుంటూ వెళ్ళాలి. కాలు ప్రతి ప్లాంక్లో ప్రతి వుడెన్ దాంట్లో మధ్యలో ఇలా వుడెన్ అండి చెక్కలు ఇలా పెట్టుంటారు, ప్రతి దాంట్లో దాటుకుంటూ వెళ్ళాలి. దానికంటే ముందు టైర్లలో కాలు పెట్టుకుంటూ రావాలి, దానికంటే ముందు తాళ్ళు కట్టుంటారు, తాళ్ళు కింద పాక్కుంటూ రావాలి, తర్వాత టైర్లలో నడుచుకుంటూ వెళ్ళి తర్వాత కర్రల మధ్యలో కాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళి కర్రల్ని ప్రతి కర్ర మధ్యలో కాలు పెట్టాలి, కర్ర మార్చి కర్ర కాదు. ఇది టాస్క్. తర్వాత అక్కడ ఎముక పెట్టుకుంటారు, ఆ ఎముక తీసుకుంటే గెలిచినట్టు. ఇద్దరికి ఒక్కోసారి పెడతారు. ఇక్కడ 3 కెప్టెన్సీ కంటెండర్లు రావాలని బిగ్ బాస్ ప్లాన్. ఆల్రెడీ వీళ్ళిద్దరే ఉన్నారు, హిమానిల్ అయి ఉన్నాడు, కళ్యాణ్ అయి ఉన్నాడు. ఈ టాస్క్ నుంచి ఒక 3 రావాలి, మొత్తం 5 మంది కెప్టెన్సీ కంటెండర్లు అనేది బిగ్ బాస్ ప్లాన్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు అండ్ తనుజయ్ గారు స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరూ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అనేసి బజర్ వచ్చిన తర్వాత వుడెన్ ప్లాంక్స్ గురించి అయితే బిగ్ బాస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. వుడెన్ ప్లాంక్స్ డీటెయిల్ దాటాలి, వుడెన్ ప్లాంక్స్ మధ్యలో కాళ్ళు ఉండేలా చూసుకోవాలి, తల కింద నుంచి వెళ్ళాలి, వాటి కింద నుంచి వెళ్ళాలి, ప్లాంక్స్ మధ్యలో కాళ్ళు దాటుకుంటూ ప్రతి ప్లాంక్ని ప్రతి వుడెన్ని దాటుకుంటూ వెళ్ళాలని చెప్పారు. కళ్యాణ్ కూడా మళ్ళీ క్లియర్గా చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకున్నాను. కళ్యాణ్ కూడా క్లియర్గా చెప్పాడు, ఏం చేయకూడదు, ఏం చేసినా కూడా అవుట్ ఆఫ్ ది గేమ్ అని కూడా చెప్పాడు, రూల్స్ చెప్పాడు. చెప్పిన తర్వాత తనుజ 3-4 మిస్ అయింది, 2-3 మిస్ అయిపోయింది. క్లియర్గా దాటేసింది, ఒకేసారి 2-3 దాటేసింది. క్లియర్గా విన్న తర్వాత కూడా దాటేసింది. అక్కడ సుమన్ శెట్టి గారు కూడా టైర్లో కాలు పెట్టేది మనిషి కింద కూడా పెట్టేశాడు. ఒకేసారి ఇక్కడ ఇమాన్యుల్ కూడా నువ్వు తప్పు చేసావన్నాడు, ఆ పక్క ఉన్న సంచాలక్ కళ్యాణ్ నువ్వు కూడా తప్పు చేసావని. ఇక్కడ వరస్ట్ డెసిషన్ ఏం తీసుకున్నారంటే వీళ్ళు రూల్స్ చెప్పారు, అన్నీ బాగానే ఉన్నాయి, వాళ్ళ సైడ్ నుంచి అన్ఫెయిర్ అని క్లియర్గా అనలేం. కొంచెం బుర్ర పెడితే వాళ్ళు అతి తెలివిగా ఆలోచించుకున్నా ఉంటే క్లియర్గా ఏం చేయొచ్చు తెలుసా, ఇద్దరిని అవుట్ ఆఫ్ ది టాస్క్ పెట్టారు కదా. ఇక్కడ తనుజ గారు అన్యాయం అన్న ఫీలింగ్ ఎందుకు వచ్చిందంటే ఈవెన్ సుమన్ శెట్టి గారికి కూడా అన్యాయం, కానీ సుమన్ శెట్టి గారితో తనుజ గారు ఈజీగా గెలిచేస్తారని మనందరికీ తెలుసు. అందుకు ఈవిడదే అన్యాయం అన్న ఎందుకు పెట్టారంటే అందుకే ఇద్దరు అవుట్ అయ్యారు కదా. ఒకరు అవుట్ అయి ఉంటే వేరే, ఇద్దరు అవుట్ అయినప్పుడు ఇద్దరికి మళ్ళీ టాస్క్ కండక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కటి టాస్క్ టీంలో నుంచి ఒకరిని తీయాలిగా, వాళ్ళ ఇష్టం కదా సంచాలకులు. వీళ్ళు తనుజ గారు వాళ్ళ టైట్ పోటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది, అది కూడా ఎందుకు ఉంచుకోవాలనేసి ప్లాన్ చేసి తీసేసినట్టుగా అనిపిస్తుంది. ప్లాన్ కూడా చేయలేదు, ఎందుకు ఎలాగో తప్పు చేసిందో తీసేద్దాం, అది తప్పు అనిపించింది నాకు. ఇద్దరిని వెనక్కి వెళ్ళి ఈసారి రూల్స్ చెప్పాం కదా, ఈసారి బాగా రాండి అని చెప్పుంటే అయిపో. లేదు అంటే అన్ని రౌండ్లు అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో 3 వాళ్ళిద్దరికి ఇంకో రౌండ్ పెడతానన్నా కూడా బిగ్ బాస్ ఏమండు, చెప్పకుండా కూడా పెట్టేయచ్చు, లేదా అప్పుడే కంటిన్యూ చేయొచ్చు. అది ఎందుకు చేశారా, ఏం చేశారో నాకు అర్థం కాల. అది చాలా చీప్గా ఉంది, చాలా గలీజ్గా అనిపించింది. ఇంకా హైలైట్ ఏంటంటే తర్వాత రౌండ్స్లో రాము రాథోడ్ సంజన స్టార్ట్ అయింది. ఇక్కడ చెప్తా, వీళ్ళు ఇంకా అయిపోలే, ఈవిడిది కూడా ఈవిడ వెళ్ళి ఏడ్చింది కూడా చెప్తాను. రాము రాథోడ్ సంజన గారు వెళ్ళి వచ్చినప్పుడు రాము రాథోడ్ కూడా ఈ చెక్కలను దాటేటప్పుడు ఒకసారి 2 చెక్కలను దాటుతాడు, ఒక చెక్కను మిస్ చేస్తాడు, మళ్ళీ ఒక అడుగు వెనకేసి దాడతాడు. మరి ఏంటి అది రైట్ కదా? అక్కడ చేసినప్పుడు తనుజ గారిని కూడా సింపుల్గా తనుజ వెనక్కి వెళ్ళి మళ్ళీ రానొచ్చు. ఇక్కడ చేసింది రాము రాథోడ్ అదేగా, అర్థమైంది మీకు? వెనక్కి వెళ్ళి మళ్ళీ రావచ్చు. సుమన్ శెట్టి గారిని కూడా ఒక అడుగు వెనకేసి మళ్ళీ రానొచ్చు, లేదంటే స్టార్టింగ్ నుంచి ఇద్దరిని పెట్టచ్చు. క్లియర్ కదా, ఒక కంటెండర్ ఎలాగో రావాలి, ఇద్దరిని ఎలిమినేట్ చేసింది, ఇద్దరు తప్పులు చేశారు, మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెట్టొచ్చుగా. వీళ్ళు అన్ఫేరు అన్యాయము, వీళ్ళు ఏదో చీటింగ్ చేశారని చెప్పలేం వీళ్ళిద్దరిని, ఎవరిని ఇమాన్యుల్ని కావచ్చు కళ్యాణ్ కావచ్చు. కానీ ఇలా చేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇద్దరికి అన్యాయం అయితే జరిగింది. తనుజ గారికి అన్యాయం ఈజీగా ఆవిడ గెలిచేవాళ్ళు, ఆవిడ ఆడడంలో న్యాయం ఉందని అనిపిస్తుంది ఇదొక్క టాస్క్లో. ఎందుకంటే ఆ టాస్క్లో ఇరగబడి ఆడుకుంటూ వచ్చి సిల్లీ టాస్క్ ఆవిడ అలవోగ్గా గెలుస్తారన్న టాస్క్లో, కంటెండర్ టాస్క్లో
సింపుల్గా తీసేస్తే దట్టు ఇద్దరు ఆవిడ క్లోజ్ ఉండే వాళ్ళు అయ్యేసరికి తీసుకోలేకపోయింది. చిన్న చిన్న వాటికి ఏడ్చి ఆవిడ ఇలాంటి అన్ఫేర్గా అనిపించినప్పుడు గట్టిగా ఈ అమ్మ దెబ్బ పడింది కదా అన్నప్పుడు ఏడుపు రావడంలో తప్పే లేదు. ఈ చిన్న చిన్న వాటికి ఏడుస్తుంది, ఏడవడం తప్పే. ఇక్కడ చిన్న చిన్న వాటికి ఏడ్చి ఆవిడ ఏడిందికి ఏడవదని నా పాయింట్. వెళ్ళేసి బాత్రూంలోకి వచ్చి అందరిగోళంగా ఏడ్చింది, నాకు నచ్చలా. ఏంటి మరీ దారుణంగా బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చేది. ఈ ఋతుచోరు కూడా అయిందా అన్నట్టుగా పోయి తలుపు కొట్టి లోపలికి పోయి ఇద్దరు కలిసి ఏడ్చుకున్నారు. అయితే వీళ్ళ ఫ్రెండ్షిప్ సూపర్ అనిపించింది. రీతు కూడా పాపం ఆవిడ ఆట ఉండి వదిలేసుకొని వెళ్ళి ఓదార్చుకొని తీసుకొని వచ్చింది. గుడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏడ్చేసింది. సింపుల్ కదా, మళ్ళీ టాస్క్ పెట్టొచ్చు కదా అన్న సెన్స్లో ఆవిడ మళ్ళీ టాస్క్ అని చెప్పలా. ఈ మళ్ళీ డెసిషన్ తీసుకున్నప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించారు కదా, వెంటనే ఎలిమినేట్ అంటారని మళ్ళీ ఏడ్చేశారు. ఎందుకంటే ఏడుపు వచ్చింది, ఇది అయిపోయింది. ఆవిడ పాపం నిజంగా క్లియర్లీ అన్ఫేర్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీకు ఎంతమందికి వచ్చింది అది లేదు, నాకు అనిపించింది. నేను గట్టిగా చెప్పాలి, చెప్పేస్తున్నా. ఈ పర్టికులర్ ఎపిసోడ్ రివ్యూలో ఎక్కడ మీకు నచ్చినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ. క్లియర్గా చెప్తున్నా, చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ ఉండండి. ఇక్కడి నుంచి అడుక్కుంటా, ఎందుకంటే లైక్స్ చేయాలి. ఎందుకంటే 3 గంటలు 30-40 నిమిషాల వీడియోని మీరు వాచ్ టైం మామూలుగా చోట్ల ఆల్మోస్ట్ అంతా చేస్తున్నారు. ఇంతసేపు చూసేవాళ్ళు అలా పోయి పుర చేస్తానో ఎడం చేస్తానో కుడి చేస్తానో ముక్కుతో కూడా కొట్టచ్చు లైక్ని అని కొట్టని ముక్కులు వేసుకుని ఎంతసేపు ఈజీ కదా. ఇప్పుడు పాయింట్ లాస్ట్ రౌండ్ జరుగుతున్నాయా, రీతు చౌదరి గారికి ఫ్లోరా గారికి జరుగుతుంది. వీళ్ళిద్దరు పాయింట్లో ఫ్లోరాని స్టార్ట్ అనగానే బజర్ రాగానే ఈ ఫ్లోరా గారు కదిలే ముందు రీతు చౌదరి కొంచెం అడ్డంగా వచ్చారు. అది స్ట్రాటజీ, కానీ ఇంప్రెసివ్ కాదు. మామూలుగా ధైర్యంగా వచ్చేయగలగదు. ఫ్లోరా గారితో ఆ స్ట్రాటజీ వేయకుండా ఉంటుంది. ఇప్పుడు పక్కన డెమాన్ పవనం, కళ్యాణం, తనూజ గారు ఇంకెవరో సమపోటీగా ఉన్న వాళ్ళు ఉండి చేస్తున్నట్టు కొంచెం బాగానే ఉంటుంది. స్టిల్ దీన్ని ఓవర్గా తప్పట్లేం, కానీ ఇలాంటివి రిపీటెడ్గా చేసుకోండి నెగిటివ్ మార్క్ పడుతుంది. స్ట్రాటజీ ఈజ్ గుడ్ స్ట్రాటజీ ఓకే, కానీ ఫ్లోరా గారితో చేయాల్సిన స్ట్రాటజీ కాదన్న ఫీలింగ్ వచ్చింది. స్టిల్ ఆవిడ ఆడారు, గెలిచారు. ఫ్లోరా గారు హట్ అవ్వడంలో కొంచెం న్యాయమే ఉందనిపించింది. ఎందుకంటే ఏంటి నా దగ్గర కూడా అడ్డం వచ్చి మరి వెళ్ళడం ఎందుకు, స్ట్రైట్గానే ఆడుకోవచ్చు కదా, ఇద్దరం లేడీసే కదా, ఇద్దరం స్ట్రాంగ్, ఇద్దరం ఒకే స్ట్రెంతే కదా, నేనేం నీకంటే స్ట్రెంత్ కదా అనే ఫీలింగ్తో ఏడ్చారు. అన్ఫేర్ అనేసి ఆవిడ కూడా ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఏం జరిగింది చెప్తాను. ఏడుస్తూ వచ్చి చెప్తారనమాట. వచ్చి చెప్తున్నప్పుడు ఫ్లోరా సంజనాతో అన్ఫేర్ విన్నర్ అవుతుంది అనేసి అన్నది. తర్వాత సంజన గారితో ఏడుస్తూ ఇంకా ఈ హౌస్లో ఐ డోంట్ వాంట్ టు ప్లే గేమ్స్ ఇన్ దిస్ హౌస్ అనేసి నేను హర్ట్ అయ్యాను అనేసి అన్నది ఆవిడ ఏడుస్తూ ఉంటే. అందరూ బాగా ఆడారు, రీతు కూడా ఓకే బాగా ఆడింది, కానీ అది పెద్ద తప్పేం కాదు. స్టిల్ అలా ఆడకుండా ఉంటే బాగుండు అని మాత్రం అనగలను నేను. తర్వాత సరికి భరణి గారు ఫ్లోరా గారితో ఇట్ ఈస్ నాట్ అబౌట్ విన్నింగ్ ద గేమ్, ఇట్ ఈస్ అబౌట్ హౌ వీఆర్ విన్నింగ్ దిస్ ఇస్ నాట్ ట్రూ అనేసి ఇంగ్లీష్లో అల్లాడిచ్చేసారు. లాస్ట్లో ఆ యాక్సెంట్ ఏదైతే ఉందో ఫారెన్ ఇంగ్లీష్ యుఎస్ యాక్సెంట్ వచ్చేసింది, భలే మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఫ్లోరా గారు విత్ హర్ ఐ డోంట్ వాంట్ ప్లే అనేసి లాస్ట్లో అన్నారు. బిగ్ బాస్ కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు, రాము రాథోడ్ వీళ్ళు 4 కెప్టెన్సీ కంటెండర్లు అన్నారు. ఎవరు క్యాప్టెన్ అయ్యారు అనేది కూడా నేను ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఈ వీక్ క్యాప్టెన్ అయ్యింది ఎవరనేది ఒక 1 అవర్ లోపల ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కూడా పెడతాను. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఉంది, ఇన్స్టాగ్రామ్లో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన రివ్యూ నచ్చితే నేను జెన్యూన్గా చెప్పాను, సూపర్ ఉందరా అనిపిస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం ఏది మర్చిపోద్దు. లవ్ యూ. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి కూడా అప్రిషియేట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ సజెషన్స్ కానీ నేను మిస్ అయ్యి కానీ ఏదైనా లైవ్లో అప్డేట్స్ నేను మిస్ అయ్యి కానీ కూడా మీరు ఆ క్లిప్లు కానీ ఆ వీడియోలు కానీ లింకులు కానీ పెడతా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.